బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మొదటి రోజే ఎపిక్ ఫ్లాప్ రేంజ్ టాక్ సొంతమవ్వగా కలెక్షన్ల పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయిన ఈ సినిమా ఏమాత్రం హోల్డ్ ను కూడా వీకెండ్ లో చూపించలేకపోయింది. 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.35 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా 3వ రోజు పట్టుమని 6,000 లోపు టికెట్ సేల్స్ ను కూడా అందుకోలేకపోయింది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు మొత్తం మీద వరల్డ్ వైడ్ గా చూసుకున్న కలెక్షన్లను చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కేవలం 40 లక్షల లోపే గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 20 లక్షల లోపే షేర్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా షేర్ 3వ రోజు గానీ 23 కోట్ల రేంజ్ తో అటు ఇటుగా ఉంటుందని అంచనా. సినిమా మొత్తం మీద 3 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల రేంజ్ దాకా షేర్ ను, వరల్డ్ వైడ్ గా 1.60 కోట్ల లోపు షేర్ ను, 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా 3వ రోజే సాలిడ్ డ్రాప్ ను అందుకున్న సినిమా ఇక తేరుకోవడం కష్టమేనని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా 9 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.4 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఆల్మోస్ట్ డబుల్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.